హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోవా ట్రిప్ పార్ట్ 2 అనమాట. అసలుకి ఏమైంది, రూమ్కి వెళ్ళామా లేదా, ఎట్లా అయింది అనేది చెప్పబోతున్నా ఈ వీడియోలో. ఈ డ్రైవర్ అన్న మాకు ముందే చెప్పాడు, అక్కడ బాగా బీచ్ సైడ్ ఎక్కువ రెంట్లు ఉంటాయి, మీ ఇష్టం అని చెప్పాడు. అయినా కూడా మేము వినకుండా బాగా బీచ్కి జస్ట్ 50 మీటర్స్ దూరంలోనే తీసుకున్నాము. అంటే అక్కడికి వెళ్ళాక అసలు ఏ రూము ఏంది అనేది ఫిక్స్ కాకుండా రోడ్డు మీదనే దింపేశాడు. దిగిన తర్వాత స్కూటీలో వెహికల్ మీద అందరు ఇట్లా తిరుక్కుంటా రూమ్ కావాలని ఇట్లా మీడియేటర్స్ అడుగుతున్నారనమాట. కావాలి అని మేము 8 మెంబర్స్ వచ్చాం కదా, అందులో నేను మా వదిన లగేజ్ దగ్గర ఉన్నాం. అండ్ మిగతా 6 మెంబర్స్ ఇద్దరు కలిసి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి రూమ్ ఎట్లా ఉంది, రెంట్స్ ఎంత ఉన్నాయి అనేది, నీట్గా ఉందా లేదా అనేది చూసి ఒక దగ్గర సెట్ చేశారు. అందులోకి వెళ్ళాము. మేము యాక్చువల్గా రైస్ కుక్కర్ తీసుకెళ్ళినాము, కానీ అక్కడ గోవాలో ఎక్కడ అయినా కానీ రూమ్స్కి నాట్ అలౌడ్ అంట. మేము కొన్ని పికిల్స్ను రైస్ కుక్కర్ తీసుకెళ్ళాం. మీరు మాత్రం కంపల్సరీ రైస్ కుక్కర్ తీసుకెళ్ళకండి, ఎందుకంటే అక్కడ ఎలో చెయ్యరు. ప్లస్ వాళ్ళే వండిస్తా అని చెప్తారు, కానీ వండియరు. అది ఏమైంది, ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఆ రూమ్కి వెళ్ళినాక ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి మళ్ళీ మాకు బీచ్ 50 మీటర్స్ అన్నా కదా, అక్కడికి బీచ్కి వెళ్ళినాం. బీచ్కి వెళ్ళి కొన్ని వీడియోస్ ఫొటోస్ దిగి ఇట్లా ఎంజాయ్ చేసి మళ్ళీ రూమ్కి వచ్చి అక్కడ మొత్తం ఇసుక ఉండే, మొత్తం ఫ్రెష్ అయ్యి మళ్ళీ కాసేపు పడుకొని మళ్ళీ నైట్ వెళ్ళినాము. నైట్ అక్కడ వ్యూ బాగుంది, సాంగ్స్ అన్నీ ఎంజాయ్ మంచిగా చేసినాం అనమాట. అక్కడ ఒక 2 hours అట్లా స్పెండ్ చేసి మళ్ళీ రూమ్కి వచ్చి రైస్ వండించుకొని తిన్నాము. ఫస్ట్ సెకండ్ డే గోవాలో మా జర్నీ ఎలా అంటే మేము ఒక స్కూటీ రెంట్ ఒక హోటల్లో ఒక రెంట్ తీసుకున్నాం. పర్ డే వచ్చేసి 800 పడుతుంది. యాక్చువల్గా నెక్స్ట్ డే డే 500 అనేది అది ఒక అలా ఉంటుంది. అంటే ఫస్ట్ డే ఉన్నంత సెకండ్ డే ఉండదేమో, మాకు ఎక్కువ కాస్ట్ అట్లా అయిపోయింది పడ్డది అనమాట. మీరు కనుక వెళ్తే ఫస్ట్ డే అయితే ఫినిష్ చేసి డిసెంబర్ లో కాకుండా రూమ్ అయితే మంచిగానే ఉంది, నీట్గానే ఉంది, తక్కువలోనే అయిపోతుంది అనమాట. మేము స్కూటీస్ తీసుకొని 8 మెంబర్స్ వెళ్ళామన్నాం కదా, ఒక 4 స్కూటీస్ తీసుకొని ఇక్కడ నియర్ బై లో అగుదా దగ్గరకు వచ్చి కోట ఉందన్నమాట. అది విజిట్ చేసాం. దాని పక్కన జైలు అని ఉంది. అలా ఒక 6-7 ప్లేసెస్ కవర్ చేయొచ్చు అనమాట. మనకి ఈ బాగా బీచ్ నియర్ బై చాలా ప్లేసెస్ ని కవర్ చేయొచ్చు అనమాట. దానికి నియర్ బై లో మన షిప్స్ డైలీ మాకు 350 రూపీస్ చార్జ్ చేసుకుని మనకి ఈ ప్లేసెస్ అన్ని ఈ షిప్ లో తీసుకెళ్తారు. వాటర్ లో తీసుకెళ్లి మనకి ఈ ప్లేసెస్ చూపించి అలాగే డాల్ఫిన్స్ కూడా చూపిస్తారు అనమాట. పర్ మెంబర్ కి 350 రూపీస్ చార్జ్ పడ్డది. మేము ఇట్లా వెళ్ళి మళ్ళీ ఎంతసేపు తీసుకెళ్లారంటే 45 మినిట్స్ తిప్పేసి మళ్ళీ అక్కడికి తీసుకెళ్లారు. యాక్చువల్ గా ఎట్లుంటది ఏంది అని అనుకున్నాం, కానీ బాగుంది. దిగేసరికి కళ్ళు తిరిగినట్లు అయిపోయింది. మీరు వెళ్తే మాకు 2 days కి 1600 తీసుకున్నాం. తర్వాత ఇక రూమ్ కి వెళ్ళేసి అక్కడ తెలంగాణ రుచులని ఒక హోటల్ ఉంటది, దాంట్లో పేమెంట్ అనేది ఎక్స్ట్రా ఇక రైస్ కుక్కర్ తీసుకెళ్ళినాం కదా, తిన్నాము అని అనుకున్నాము. మేము తీసుకున్న రూమ్ అతను వండిస్తా అని చెప్పాడు కదా, వండి